కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ బడ్జెట్తో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని అన్నారు. ఎన్నికల్లో ప్రకటించిన 6 గ్యారంటీలకి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. బడ్జెట్పై అసెంబ్లీ వేదికగా అధికార పార్టీని నిలదీస్తామంటున్న ధన్పాల్ సూర్యనారాయణతో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. ఈరోజు ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ బడ్జెట్ పైన మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ బడ్జెట్ ఏ విధంగా ఉందనిపిస్తుంది? గత 2 సంవత్సరాల నుండి భట్టి గారు ప్రవేశపెడుతున్న బడ్జెట్ పేపర్ మీద గ్రాండ్గా ఉంటుంది, గ్రౌండ్లో బ్లాంక్గా ఉంటుంది. ఏదో సామెత చెప్పినట్లు దేనికి దిక్కులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె ఉన్నది అన్నట్లు అరచేతిలో స్వర్గం చూపెట్టి ఈ బడ్జెట్ 6 గ్యారంటీలు మేము అమలు పరుస్తాం, దాన్ని చట్టబద్ధత చేస్తాం, మా ప్రభుత్వం వస్తే అని 2.5 సంవత్సరాల క్రితం చేసిన హామీ ఈరోజు వరకు 6 గ్యారంటీలకు దిక్కు లేదు, చట్టబద్ధత లేదు. ఈరోజు ఇందిరా పార్క్ దగ్గరికి వస్తే ధర్నా చేయడానికి స్థలాలు దొరుకుతలేవు. ఒకవైపు రైతులు కానీ ఇంకొక వైపు రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళు కూడబెట్టుకున్న డబ్బు కోసము, ఇంకొక వైపు ఫీ రింబర్స్మెంట్ కోసము కాలేజీ యాజమాన్యం కానీ విద్యార్థులు కానీ ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈ విధంగా పంచాయతీరాజ్ ఉద్యోగులు అన్ని రకాల ఉద్యోగులు ధర్నా చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి కళ్ళు లేని ప్రభుత్వము ఇవన్నీ కూడా చూడకుండా ఇవన్నీ కనిపిస్తలేవు. వాటికి వాళ్ళు చేస్తున్న డిమాండ్స్ ఏదైతే ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర చేస్తున్న ధర్నాలు చేస్తున్న వారికి ఒక సమాధానం లేదు. ఫీ రింబర్స్మెంట్ విషయం ఎత్తలేదు. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫీజు కోసం మాట్లాడుతూ ఉన్నారు, దానికి దిక్కు లేదు. ఇక కార్పొరేషన్లు గొప్పగా పార్లమెంట్ ఎలక్షన్ ముందు కార్పొరేషన్లు అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకు ఉదాహరణకు వైశ్య కార్పొరేషన్ ఇంకొక 6 నెలలు 8 నెలలు అయితే కార్పొరేషన్ పీరియడ్ కూడా అయిపోతుంది. కార్పొరేషన్కు డైరెక్టర్ లేరు, ఇప్పటిదాకా ₹1 నిధి లేదు. విద్య, వైద్యం, స్పోర్ట్స్, బీసీ, ఎస్సీ అన్ని వర్గాలని ప్రజలని ఈరోజు పొంగు మీద నీళ్లు చల్లినట్లు ఎవరికి న్యాయం చేయలేదు, ఏ వర్గానికి న్యాయం చేయలేదు. బీసీలకు సబ్ ప్లాన్లో ప్రతి సంవత్సరం 20,000 కోట్లు అని చెప్పి 12,000 కోట్లు అలాట్ చేశారు, అది కూడా ఖర్చు పెడతలేరు ప్రతి సంవత్సరం. సార్, ముఖ్యంగా ఇది పేదల బడ్జెట్, అన్ని వర్గాలకి కూడా ఈ బడ్జెట్ వల్ల మేలు జరుగుతుందని చెప్తున్నారు. మీరేమో ఇదేమో పేద ప్రజలకి ఎటువంటి పనికిరాని బడ్జెట్ అని మీరు చెప్తున్నారు. ఇప్పుడు 6 గ్యారెంటీలు మహాలక్ష్మి పథకంలో దానికి 50,000 కేటాయించామని చెప్తున్నారు. 50,000 కోట్ల రూపాయలని 6 గ్యారెంటీలు కేటాయించామని చెప్తున్నారు. ఇదంతా కూడా చట్టబద్ధత కల్పించాడు. మీరు ఉదాహరణకు మహాలక్ష్మి పథకంలో ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పిండు. ముందేమన్నారు, ప్రతి ఒక్క పేదవాడికి జాగా చూపెట్టి అని చెప్పిండు. 2వ సంవత్సరము ప్రతి నియోజకవర్గానికి 4,500 అన్నారు. మా నియోజకవర్గం విషయానికి వస్తే 3,500 అన్నారు. మా నియోజకవర్గం విషయానికి వస్తే ఇప్పటిదాకా సగం కూడా కాలేదు. జాగా లేని వాళ్ళు ఉన్నారు, దానికి క్లారిటీ లేదు. ఇక మీరు 50,000 కోట్లు మీరు కేటాయిస్తే దేనికి ఎంత కేటాయించిందో స్పష్టత లేదు. 500 గ్యాస్ సిలిండర్ అంటారు, అది కూడా అందుతలేదు. 200 యూనిట్ ఫ్రీ అంటారు తప్ప ఏది కూడా ప్రజలకు అందుతలేదు. ఈ బడ్జెట్ పైన మీ బీజేపీ ఎమ్మెల్యేలకు సంబంధించి యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది? ఈ బడ్జెట్ సందర్భంగా ఏమైనా నిరసన కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందా అసెంబ్లీ వేదిక? తప్పకుండా మేము అసెంబ్లీలో కూర్చొని ప్రభుత్వాన్ని నిలదీస్తాం. వినకుంటే నిరసన తెలుపుతాం, మేము వాకౌట్ చేస్తాం, అసెంబ్లీలో ఉండి పోరాడతాం. ఈ బీఆర్ఎస్ వాళ్ళ లెక్క ప్రతిదానికి బయటకు, ఎందుకంటే వాళ్ళు చూపెట్టిన మార్గంలోనే వాళ్ళ జుట్లకి వెళ్ళిండ్రు. అవినీతిలో కానీ కమిషన్లో కానీ అహంకారపూరితమైన ఈ ప్రభుత్వం అబద్ధాల ప్రభుత్వము. మేము సభలోనే ఉండే ఫైట్ చేస్తాం. ఇది మరొకసారి ఈ బడ్జెట్తో పేదల్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. ముఖ్యంగా అసెంబ్లీ వేదికగా ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి అంశం పైన ప్రభుత్వాన్ని నిలదీస్తామంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ భవనితో నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్ 9 న్యూస్.